చేసుకుంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని అంశం. కానీ రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని చర్చకు పిలిచారు కాబట్టి దాని గురించి చర్చ జరిగేటప్పుడు మా అభిప్రాయాన్ని మేము తెలియపరుస్తాం. జనసేన మొదటి నుంచి కూడా మేము కుటుంబ పార్టీ కాదు, ప్రధానమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి గారి లాగా కుటుంబ పార్టీకి సంబంధం లేకుండా మేము రాజకీయాలు నడుపుతాం. కార్యకర్తలకి, జనసేనకి, అభిమానులకి మాత్రమే సీట్లు ఇచ్చుకుంటామని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకుంటా వస్తా ఉన్నటువంటి ఈరోజు వర్మ గారిని బలిపశువు చేసినటువంటి జనసేన, ఇంతకన్నా మనం మాట్లాడుకోవటానికి పెద్దగా ఉందని మేమేం అనుకోవట్లే. ఇలా అన్న కోసం ఒక భావి భారత అదే మంచి రాజకీయంగా 23 సంవత్సరాల నుంచో ఎప్పుడు ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్న అతన్ని బలిపశువు చేసినటువంటి విధానాన్ని జీర్ణించుకోలేక ఆయన నా జీవితం ఇలా చేశారు అని చెప్పేసి బాధపడుతున్నారని చెప్పేసి ఆయన వర్గాల ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్న సమాచారం. వీటన్నిటిని కూడా మరి పబ్లిక్ మీటింగ్లోనేమో పవన్ కళ్యాణ్ గారు మాది కుటుంబ పార్టీ కాదు, మేమెవరికి కూడా ఇప్పించము సీట్లు, మా కుటుంబంలో ఎవరికి కూడా ఇవ్వము, మేము ప్రధానమంత్రి గారిని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి మొన్న ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి, ఎందుకంటే ఇలా ఇస్తే తీసుకునేటటువంటి పార్టీగానే జనసేన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా లేదా అని చెప్పేసి ఆ డౌట్ తోటి వారం రోజులు చంద్రబాబు నాయుడు గారికి కూడా అందుబాటులో లేకుండా, చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారిని అడిగినా కానీ ఏమో మాకు తెలియదండి ఎక్కడ ఉన్నారని నాదెండ్ల మనోహర్ గారు అన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్సీ తెచ్చుకోవడం కోసం రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ గారు వారం రోజులు అలకతోటి మొత్తానికి సాధించుకున్నారు. ఆయన సాధించుకోవడంతో వర్మ గారికి అన్యాయం జరిగిందని చెప్పేసి మేము కూడా వింటున్నాం సోషల్ మీడియాలో. సరే, అన్యాయం జరిగినా వాళ్ళు కింద పడతారో మీద పడతారో, ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే దాని మీద చర్చలు జరిగితే మాకు బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని కూడా 99% హామీలన్నిటిని కూడా నెరవేర్చి భారతదేశంలోనే గొప్ప నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని మనం అందరం కూడా చూడటం జరిగింది. అలాగే ఆ బాటలోనే నడుస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎన్నిసార్లు ఉన్నపోటు పొడిచినప్పుడు కూడా ప్రజలు మరోసారి మిషన్లు నమ్మిని, ప్రజలు నమ్మి, అందుకని చెప్పేసి ఈరోజు ఇచ్చిన హామీలని నెరవేర్చే దిశగా వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టాలని, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్తే పవన్ కళ్యాణ్ గారు 20 సార్లు చెప్పారు, నా మాటగా నన్ను నమ్మండి, నన్ను చూసేయండి అని చెప్పినటువంటి మీటింగ్లు కూడా విన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని చేపించాలి, చేపించలేకపోతే రాజీనామా చేసి ఇలాంటి రాజకీయాలు నాకు అవసరం లేదు అని చెప్పేసి అలాంటి నాయకత్వం ఉంటదేమోనని అనుకుంటున్నా. మరి ఏం జరుగుతుందో చూడాలి. అవన్నీ వదిలేయటం సామాన్యంగా జరిగేదేనే, రాజకీయాలు సహజమేనే. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేం కదా, అయినప్పటికీ కూడా అవకాశం వచ్చింది వాడుకుందాం, ప్రజలను వదిలేద్దాం అని అంటే ప్రజలు రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. రెగ్యులర్ ఎలక్షన్ కూడా ప్రజలు రెడీగా ఉన్నారు. సీరియస్ గా కూటమి గురించి మాట్లాడుతుంటే రావి సౌజన్య గారు రిలాక్స్ గా ఊగుతా ఆవిడ వింటున్నారు కూల్ గా.